పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది సర్కార్. సివిల్ సూట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇవాళ ప్రాజెక్టుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దీంతో సివిల్ సూట్ ఫైల్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై 1-2 రోజుల్లో సూట్ ఫైల్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజ్డ్ అస్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్టుకి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. గోదావరి జలాల్లో కానీ, కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు, ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసేది ఒకటన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా గోదావరి జలాలపై నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డు చెప్పారన్నారు. తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని వదులుకునే ప్రసక్తి లేదన్నారు మంత్రి. నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి రైట్. సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన వాదనలు ఏంటి, ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, గో అహెడ్. ఎస్ చక్రి, తెలంగాణ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాన్ని సంబంధించినటువంటి ప్రాసెస్ను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ ఆర్టికల్ 30 కిందికి వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు, అంటే ఏదైతే ఇప్పటి వరకు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేస్తేనే సుప్రీంకోర్టులో విచారణ జరిపేందుకు ఆమోదయోగ్యంగా ఉంటుందనే విషయాన్ని ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగానైతే దాఖలు చేసినటువంటి పిటిషన్ని ఇంతకీ ఇది ఆమోదయోగ్యమా, దీన్ని విచారించేందుకు స్వీకరించవచ్చా లేదా అనే అంశం దగ్గరే ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి ఈ పిటిషన్ను వెనక్కి తీసుకుంటాము, మేము ఆల్రెడీ సివిల్ సూట్ను కూడా రెడీ చేసుకున్నాము, 1-2 రోజుల్లో అది ఫైల్ చేస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో అయినప్పటికీ కూడా మరోవైపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఒకవైపు ఈ కేసుని ఇక్కడ క్లోజ్ చేస్తున్నప్పటికీ, వాళ్ళు పిటిషన్ వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఈ అంశాన్ని పరిష్కరించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కూడా సుప్రీంకోర్టు కల్పించింది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో సివిల్ సూట్ వేసేందుకు సిద్ధమయ్యామనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఒకటి రెండు రోజుల్లో ఆ సివిల్ సూట్ను కూడా వేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా పోలవరం నల్లమల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుందనే విషయానికి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్ వరకు కూడా 200 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రత్యేకంగా దానికోసం డిపిఆర్ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్రానికి సమర్పించారు. సో కేంద్రం నుంచి అనుమతులు వస్తే ఈ ప్రాసెస్ అనేది ముందుకు పోతుంది. సో ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఉన్నటువంటి నీటి వాటా కావచ్చు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తలెత్తినటువంటి జల వివాదాలు కావచ్చు, ఇవన్నీ పరిష్కారం కాలేదు. పైగా తెలంగాణలో కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా నిర్మించుకుంటున్నాము. సో వీటి విషయంలో ఒక స్పష్టత రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం జరిగేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదిస్తుందనే విషయాన్ని సుప్రీంకోర్టుతో పాటు పలు వేదికల వద్ద అటు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది. అంతేకాదు ఖచ్చితంగా ఒక ప్రాజెక్టును నిర్మించాలనుకున్నప్పుడు కేంద్రం నుంచి అనుమతి రావాలి, పైగా ఎగువ రాష్ట్రాల నుంచి కూడా కొంత చర్చలు అనేటివి ఉండాలి. అటువంటివి ఏవీ లేకుండా స్వతహాగానే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను సిద్ధం చేస్తుంది. ఇది అంతర్రాష్ట్ర జల ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయాన్ని ఉల్లంఘించడమే కాకుండా సెంట్రల్ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో దాన్ని కూడా, అంటే సిడబ్ల్యూసి కమిటీని ఇచ్చినటువంటి నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నారు అంటూ తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగానైతే విభజన తర్వాత కేటాయించినటువంటి జలాలు ఉన్నాయో వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి. వృధాగా పోతున్నటువంటి నీళ్ళు అంటున్నారు, కానీ ఇప్పటి వరకు వృధాగా పోతున్నటువంటి నీళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎటువంటి స్పష్టత అనేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు కొత్తగా తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టును ఆపాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి ఒక చుక్క నీరు విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతామని చెప్పి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటికే జాతీయ హోదా ఇచ్చారు. సో జాతీయ హోదా ఇచ్చినటువంటి ప్రాజెక్టును మళ్ళీ దాంట్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అటువంటివి ఏమీ లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించి నల్లమల సాగర్ వరకు ఆ నీటిని తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది అటు కేంద్రం నుంచి ఉన్నటువంటి నిబంధనలు కూడా ఉల్లంఘిస్తున్నట్లే. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ తలపెట్టేటటువంటి ఈ పోలవరం నల్లమల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అడ్డుకొని తీరుతాము అనే విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఆర్టికల్ 30 కింద వేసినటువంటి రిట్ పిటిషన్ ఏదైతే ఉందో, అంటే మా జలాలు మాకు రాకుండా కొంత అన్యాయం జరిగేలా పక్క ఉన్నటువంటి రాష్ట్రం, అంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఏ విధంగానైతే కొత్త ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తుంది దాన్ని అడ్డుకోవాలని చెప్పి మొదట రిట్ పిటిషన్లో వేశారు. కానీ ఇప్పుడు ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేయబోతున్నారు. సివిల్ సూట్లో ఆ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటి వాటా ఎంత, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి, ఆ గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది, సో వాటికి సంబంధించి పూర్తి క్షుణ్ణంగా విచారణ జరగాల్సి ఉంటుంది. సో ఆ విచారణను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకోసమే సివిల్ సూట్ వేయాలనుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కూడా ఇటువంటి విషయాల్లో తెలంగాణను ఇబ్బంది పెట్టింది. సో అందుకోసమే ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే 1-2 రోజుల్లో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నారు. చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.